వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్‌కి ఇద్దరు చైర్మన్‌లు. మొట్టమొదటి చైర్మన్‌గా చేసింది మధుసూదన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్‌తో పాటు ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినటువంటి వాడు 2009 నుంచి. అలాంటి ఆయనకి ఫైబర్ నెట్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాతన ఒక టర్మ్ పూర్తయిపోయాక ఆయనది పదవీ కాలం పూర్తయ్యాక మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయలేదు. గౌతమ్ రెడ్డికి ఇచ్చారు. ఆ మధుసూదన్ రెడ్డి పేరుతోనే అసలు ఆయనకే తెలీదు. ఆ రోజున కేసు పెట్టింది చంద్రబాబు గారి మీద కేసు మధుసూదన్ రెడ్డి పేరుతో పెట్టారు. ఆ కరెక్ట్‌గా ఆ టైంకి ఈ కేసు నడిచే టైంకేమో గౌతమ్ రెడ్డి అధ్యక్షుడిగా చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఫైబర్ నెట్ కేసు ఏదైతే చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు ఉందో, ఆ కేసుని మొన్న ఈ మధ్యన అదే మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అదే వైసీపీ హార్డ్ కోర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి చేతనే విత్‌డ్రా చేయించేటటువంటి పని చేసుకొచ్చింది సిఐడి, సిట్. ఇప్పుడు ఆ కేసు ఏసీబీ క్లోజ్ కూడా చేస్తున్నటువంటి వేళ గౌతమ్ రెడ్డి పిటిషన్ ఏస్తే వాదనలు పెద్ద ఎత్తున జరిగినాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న 14, 19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి